హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే 3000 ఖాళీలపై కూడా ఆందోళన జరుగుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అంతేకాకుండా వెరిఫికేషన్ అయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అంటూ ఏఐటియుసి అనేటువంటి సంస్థ పోరాటం అయితే చేస్తుంది. అంతేకాకుండా 10,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. వీడియో మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి అర్హులకే సచివాలయ ఉద్యోగాలు అంటూ ఏఐటియుసి ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అర్హులకే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చలసాని వెంకటరామారావు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయితే జరిగింది. అయితే మొదటి నోటిఫికేషన్లో 65 నుంచి 90% మార్కులు సాధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అంతేకాకుండా శిక్షణ కూడా పూర్తి చేసుకున్న సుమారు 10,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు వెంటనే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులో నియమించాలని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో సచివాలయ ఉద్యోగాలకు మొదటి విడత నోటిఫికేషన్ విడుదల సమయంలో హార్టికల్చర్ విభాగంలో ఇచ్చిన అర్హతలు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సమయంలో మార్పులు చేసిన ఫలితంగా అనేక మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందలేకపోయారు. మొదటి నోటిఫికేషన్ అర్హత సాధించి మెరిట్ లిస్టులో పేర్లు ఉన్న వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పించకుండానే ప్రభుత్వం ఖాళీల భర్తీకి రెండవ విడత నోటిఫికేషన్ అనేది విడుదల చేయడము చాలా అన్యాయం అంటూ ఇక్కడ అయితే మనకు తెలియజేశారు. అయితే వీళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఈయన ప్రభుత్వానికి ఎందుకు ఈ యొక్క నివేదికను సమర్పించారంటే ఆల్రెడీ రెండవ నోటిఫికేషన్లో చాలామంది ఉన్నారు కదా. వారందరినీ వెరిఫికేషన్ అయిపోయింది. కొన్ని రోజులు శిక్షణ కూడా తీసుకున్నారు. వారందరికీ జాబ్స్ ఇవ్వకుండా, అర్హులైన అందరికీ జాబ్స్ ఇవ్వకుండా ఎందుకు రెండవ నోటిఫికేషన్ అంటూ ఒకటైతే ప్రభుత్వానికి క్వశ్చన్ అయితే వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అంతేకాకుండా మెరిట్ లిస్ట్లో ఉన్న వారందరికీ ఉద్యోగాలు కల్పించకుండానే ప్రభుత్వం ఖాళీల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేయడం అన్యాయమని చెప్పారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడము తగదని విమర్శించారు. దీనివల్ల ఇప్పటికే వయోపరిమితి పూర్తయ్యే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని, వారికి భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు లేకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వము ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు 3,000 ఉద్యోగాలను కల్పిస్తామని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే అదనపు పోస్టులను రెండో విడత నోటిఫికేషన్లో పేర్కొనలేదని ఆయన స్పష్టంగా తెలియచేయడం అయితే జరిగింది. మరి ఇలా చేస్తే పాసిబులా? ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేశారు, అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకున్నారు, అందరూ కూడా ఆల్మోస్ట్ ఎగ్జామ్కి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు రద్దు చేసే అవకాశం ఉందా అంటే ఫ్రెండ్స్ 200% రద్దుకు అవకాశము లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఎవరైతే వెరిఫికేషన్ పూర్తయి శిక్షణ కూడా తీసుకున్నారో ఆ అభ్యర్థులకు ఒకవేళ రిమైనింగ్ ఏమైనా మిగిలితే, సెకండ్ నోటిఫికేషన్లో కూడా మిగిలితే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ రద్దు చేసి వారికి ఇచ్చే అవకాశం అయితే 100% కాదు 200% లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు దీన్ని రద్దు చేస్తే ఇప్పుడు అందరూ కూడా ఫీ పేమెంట్ చేశారు. వాళ్ళకి ఇలా ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు? మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ఉండదు. ఖచ్చితంగా అలా చేస్తే మాత్రం కోర్టు కేసులు అయితే పడే అవకాశము ఉంటుంది. ఇది జస్ట్ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు ఫ్రెండ్స్, అంతే, సింపుల్, ఇంకా ఏం లేదు ఇందులో. కానీ ఇక్కడ మాత్రము ప్రభుత్వం మాత్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉండేది ఫ్రెండ్స్. ఎవరైతే అర్హులైనటువంటి వారికి ముందుగా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే రిమైనింగ్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే బాగుండేది అనేటువంటిది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఎందుకంటే వారిని అలాగే ఉంచి మళ్ళీ రెండవ నోటిఫికేషన్ ఇప్పుడు వాళ్ళకు అన్యాయం జరిగినట్టే, నాకు తెలిసి అన్యాయం జరిగినట్టే ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు ఈ రెండవ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు అప్లై చేసిన వారికి అన్యాయం జరుగుతుంది కదా. రెండు విధాలుగా ఉంది. కాబట్టి ఇప్పటి నోటిఫికేషన్ యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. మనకి అక్టోబర్లో జరిగే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అక్టోబర్ ఎండింగ్ వరకైనా పరీక్షలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అనే ముచ్చట మర్చిపోండి ఫ్రెండ్స్. మీరు 200% కాదు 1000% అయినా కూడా పరీక్షలు క్యాన్సిల్ అవ్వవు ఎట్టి పరిస్థితుల్లో. అందరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి, గెట్ రెడీ ఫర్ ఎగ్జామ్స్, అంతే, సింపుల్. ఇక్కడ ఒకవేళ వీరికైతే
ప్రీవియస్ ఫస్ట్ నోటిఫికేషన్ అప్పుడు మిగిలిన అభ్యర్థులకు మేబీ నెక్స్ట్ వారికి మిగిలితే ఏమైనా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, కానీ ఇందులో ఇచ్చే అవకాశం లేదు. ఇక 3000 ఉద్యోగాలకు వస్తే ప్రభుత్వమే చెప్పింది ఫ్రెండ్స్, ఇక్కడ ఎవ్వరు కూడా ఏం చెప్పలేదు. ప్రభుత్వమే 3000 ఉద్యోగాలను అదనంగా కలుపుతాము అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఆశనే కదా ఫ్రెండ్స్. సో ఇంకా 3000 ఉద్యోగాలు పెరుగుతాయంట. సో కొంచెం ఆపర్చునిటీ అనేది పెరుగుతుంది అనేటువంటి ఒక ఆశ అయితే చిగురిస్తుంది. కాబట్టి ఇప్పుడు వీటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, కానీ ప్రభుత్వము దీనిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వడం లేదు అని చెప్పేసి మనకైతే ఇక్కడ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది క్యాన్సిల్ అనే మాట అయితే మర్చిపోండి ఫ్రెండ్స్, క్యాన్సిల్ ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.